చివర పరమపదంలో చివరి స్థాయిలోకి వచ్చేవాడై నా జీవితాన్ని తగలేసుకున్నాను. ఎవడో మాటలు చెప్పి ఎవడో పక్కనుంటే ఆడి మాటలు విని నేను చేసుకున్నాను బయటికి చెప్పలేక లోపల ఆడి బాధపడుతూ ఫోటోలు పెట్టుకుని లోపల పూజించుకున్న మహావ్యక్తులు కూడా మనం చూసాం. బయటికి ఏదో గాంభీర్యంగా మాట్లాడుతూ లోపల భగవంతుడు ఫోటోలు పెట్టుకుని పూజలు చేసుకుని ఇంట్లో భగవంతుడి పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా మహానుభావులు మనం చూసాం. అయితే ఇక్కడ ఎప్పుడు శాంతి కలుగుతుంది అంటే భగవంతుడే శరణం అని గట్టి విశ్వాసం కలిగినాడు జీవితంలో శాంతి కలుగుతుందండి. తానే తనంతట ప్రవర్తిస్తున్నాను అనుకున్న వాడికి అశాంతి. నేనే గొప్పవాడిని, నా వల్లే అవుతోంది, నేనున్నాను కాబట్టి నిలబడుతోంది, నేను లేకపోతే ఇవేమని ఉండవు, నేనే ఉన్నాను అందువల్లనే ఇదంతా నడుస్తోంది, ఈ సంస్థ నడుస్తుందంటే నా వల్లే నడుస్తోంది. ఇంకా అజ్ఞానంలో ఉన్నట్లు లెక్క అన్నమాట. వాడు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్లు లెక్క. అజ్ఞాన పొరలు ఇంకా వాడికి తెరుచుకుని రావట్లా బయటికి. నేనున్నాను కాబట్టి ఉంటుంది, నేను చేస్తున్నాను కాబట్టి ఉంటుంది, నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఎంత బాగా మాట్లాడుతున్నాను, ఇవన్నీ అజ్ఞానపు మాటలండి. ఆయనే నడిపిస్తున్నాడు అనుకుంటే లోపల ఉన్నటువంటి పరమాత్మయే శరణము అనే విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే లోపల ఉన్న పరమాత్మయే శరణము అనే విశ్వాసం ఉంటుందో వెలుపల విశ్వం అంతటా కూడా ఆయన్ని దర్శించవచ్చు. లోపల ఉన్నటువంటి పరమాత్మను దర్శించలేనివాడు వెలుపలున్నటి బహిరంగంగా ఉన్నటువంటి పరమాత్మను ఎలా దర్శించగలుగుతాడు? తనలో తాను చూసుకోలేనివాడు, తనలోనే ఉన్న పరమాత్మను తాను గుర్తించుకోలేనివాడు బయట విగ్రహాల్లో భగవంతుని ఏం చూడగలడండి? కేవలం అది ఫ్యాషన్ పెరేడ్ లాంటిది అంతే. తనలో తాను పరమాత్మను చూసుకోగలగాలి. ఇక్కడ అమ్మ అదే చెప్తోంది, మాలో నువ్వు ఉన్నావయ్యా, నీ ఆనందమే మా ఆనందం, నువ్వు మాలో ఉన్నావు, నువ్వు ఆనందంగా ఉంటే మేము ఆనందంగా ఉంటాం, కాబట్టి మాలో నిన్ను చూసుకుంటున్నాం, కాబట్టి బహిర్గతంగా ఉన్నదంతా వెలుపల విశ్వం అంతా కూడా నిన్నే దర్శిస్తున్నాం. అప్పుడు మాత్రమే మానవునికి శాంతి కలుగుతుందని ఈరోజు గోపికలు సుస్పష్టంగా చెబుతూ రేపటి రోజున అంటే 22వ పాసురం రోజున ఎంత చక్కగా చెప్తారంటేనండి, కర్మవశమున పరమాత్మకు దూరమైన జీవులు మరలా కలిసడి విధానాన్ని చెప్తూ ఉంటారు. అంటే ఎవడో పనికి మాలిన వాడి మాటలు పట్టుకుని భగవంతుడిని నేను మీ విధానంలో ఉండనండి, నాకు భగవంతుడు కొన్ని కోట్లు ఇవ్వలేదు, లక్షలు ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని పరమతం స్వీకరించి మళ్ళీ ఈ మతంలోకి వచ్చేస్తాడు. అంటే వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. ఎవడో చెప్తాడు, వాడి కోరికలు ఉంటాయి, కోరికలు తినకపోతే దేవుణ్ణి మార్చేస్తాడు. వెంటనే బట్టలు మార్చినట్టుగా దేవుళ్ళు మార్చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఇక్కడ వాడికి అర్థం కాదు. అంటే మన శాస్త్రంలో ఉన్న విషయాలు పరిపూర్ణంగా వాడికి తెలియట్లా. వాడికి చేరున్న రోజున అప్పుడు వాడికి అర్థమవుతుంది. అలా తెలియకపోవడం వల్లనే అనేక రకాలైన మాటలు వస్తున్నాయండి. ఇప్పుడు కర్మవశమున పరమాత్మకు దూరమైన జీవులు మళ్ళీ కలిసేటటువంటి విధానాన్ని మనం పాసురంలో మన అమ్మ ఆండాళ్ళ తల్లి 22వ పాసురంలో రేపటి రోజున చాలా చక్కగా చెప్పబోతోంది. మన అందరం మళ్ళీ కలుసుకున్న రోజున మనం రేపటి రోజున మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.